భారత జనగణనలో భాగంగా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ మైదానం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సెన్సెస్ అడిషనల్ డైరెక్టర్ రమాదేవి పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి సమయంలో తొలిసారి జనగణన సెన్సెస్ జరిగిందన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నేడు మనం జరుపుకునేది 16వ సెన్సెస్ అన్నారని చెప్పారు. 10 సంవత్సరాలకు ఓసారి ఇది జరుగుతుందని, కరోనా సమయంలో జరపలేదన్నారు. అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని, జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ జనగణన అండి. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో మనకి ఫస్ట్ టైం సెన్సెస్ ఆపరేషన్స్ జరిగినాయి. అంటే జనాభా లెక్కలు అసలు ఎంతమంది ఉన్నారు మనకు పాపులేషన్ అని తెలియాలంటే జనగణన జరగాలి. దీనికోసమని ప్రభుత్వం ఎవ్రీ 10 years ఒక సెన్సెస్ జరుగుతుంది. ఇది మనకు తెలుసు, మ్యాండేటరీ. కానీ 2020 వల్ల సెన్సెస్ మన దగ్గర జరగలేదు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి జరగలేదు. అందుకోసమని ఈసారి మనకి ఇప్పుడు సెన్సెస్ 2026-27లో సెన్సెస్ గణన జరగబోతుందండి. దీనిలో ముఖ్యంగా ప్రభుత్వం 2 స్టేజ్ల్లో చేస్తున్నారు. ఒకటేమో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, అంటే రేపటి నుంచి జూన్ 9 వరకు. తర్వాత పాపులేషన్ సెన్సెస్ నెక్స్ట్ 2027లో జరుగుతుంది. కాబట్టి ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్కి సంబంధించి ప్రతి ఇంటికి సంబంధించి మార్కింగ్ చేయటము, ఆ గృహంలో ఎంతమంది ఉన్నారు, మొత్తం పాపులేషన్ వివరాలు ఇప్పుడే తీసుకోరండి. కేవలం హౌస్ లిస్టింగ్ మాత్రమే జరుగుతుంది. ఎన్ని హౌసెస్ ఉన్నాయని చెప్పి ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇల్లు కచ్చా హౌసా, పక్కా హౌసా, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, కంప్లీట్గా అన్నీ కూడా మార్కింగ్ చేస్తారండి. మీ దగ్గర ఎవరైనా మార్కింగ్ చేయకపోతే మార్కర్తో తప్పకుండా మీరు ఖచ్చితంగా కన్సర్న్ తహసీల్దార్కి కానివ్వండి, కన్సర్న్ మున్సిపల్ కమిషనర్కి కానివ్వండి, కన్సర్న్ వార్డు ఆఫీసర్కి కానీ తప్పకుండా తెలియజేయాలి. దీనిలో భాగంగా ప్రభుత్వం ఈసారి స్పెషల్గా ఇదంతా ఆన్లైనే జరుగుతుందండి. ఈసారి దీనిలో ఒక ప్రత్యేకత ఆన్లైన్ సెన్సెస్, అంటే కంప్లీట్గా యాప్ ద్వారానే జరుగుతుంది మొత్తం కూడా. అందుకోసమని మన దగ్గర జిల్లాలో ఇప్పటివరకు 2035 మెంబర్స్ని, మొత్తం ఎన్యూమరేటర్స్ని, అదే రకంగా సూపర్వైజర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి. ఏ ఇల్లు కూడా మిస్ కాదండి. ఈవెన్ టెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా కవర్ చేస్తారండి. ప్రతి దానికి నెంబరింగ్ ఇస్తారు. తర్వాత దానిలో మనిషి ఉన్నారా లేదా అనేది నెక్స్ట్ పాపులేషన్ సెన్సెస్ జరిగినప్పుడు తప్పకుండా దానిలో ఉన్నారా లేదా, లేకపోతే లేరని మార్కింగ్ చేసుకుంటారు. ఉంటే కనుక జనగణన జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఎవరు వాళ్ళకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కూడా ఈసారి కల్పించారు. మనకి se.census.gov.inలో తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క హౌస్ని మీరు ఇమీడియట్గా మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. మన పర్టికులర్స్ మనమే ఇచ్చుకోవచ్చు. ఎన్యూమరేటర్ వచ్చి మన ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మనం ఎక్కడుంటే అక్కడ మన మ్యాప్లో మన లొకేషన్ పాయింట్అవుట్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ మనం మొత్తం సెల్ఫ్ ఎన్యూమరేషన్ లాగా చేసుకోవచ్చు. అది కొత్తగా గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ మన ప్రభుత్వం మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మనకి అన్ని కాలమ్స్ ఉంటాయి. మనకు ఒక 11 numbers కోడ్ వస్తుంది, హెచ్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనం అది మన డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత అది మనం ఒక సర్వర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్స్ మనం ఐడి కార్డు, ఐడి నెంబరు ఎన్యూమరేటర్కి ఇచ్చినట్టయితే ఆమె మన ఐడి నెంబర్ చెక్ చేసి మన ఇన్ఫర్మేషన్తో ఒకసారి చెక్ చేసుకోమంటుంది. మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం దాన్ని వాళ్ళు ఓకే చేస్తే మనం ఓకే అంటే ఆమె ఓకే చేస్తారు, సింక్ చేస్తారు. చేసిన తర్వాత అది మెయిన్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది. అట్లా మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఐడి నెంబర్ మర్చిపోయి మనం ఏదైనా అయినా సరే మనం మళ్ళీ ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా డేటా కలెక్ట్ చేసుకుంటారు. మనం ఐడి మర్చిపోయాము, అయ్యో ఎట్లా ఏంటి అనేసి మనం భయపడక్కర్లేదు. ఐడికి రాసి పెట్టుకొని ఉంటేనేమో ఐడితో ప్రకారం ఆమె ఓకే చేస్తారు. లేదంటే మనం ఇమీడియట్లీ ఆమె మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ ఫ్రెష్గా రాసి మళ్ళీ సింక్ చేసేస్తారు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఒక కొత్త మనకు అవకాశం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవటం మనకి గవర్నమెంట్ ఒక మంచి అవకాశము. మనం కూడా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నాము.